హలో చిల్డ్రన్, ఈరోజు మనం ద్వివలయ రక్త ప్రసరణ గురించి తెలుసుకుందాం. ఇది క్షీరదాల గుండె లేదా పక్షుల గుండె లేకపోతే సరీసృపాలు. ఇక్కడ ఈ గుండెలో మొత్తం 4 గదులు ఉంటాయి. ఇది కుడి భాగము, ఇది ఎడం భాగం. కుడి భాగంలో చెడు రక్తం ఉంటుంది, ఆమ్లజని రహిత రక్తం. ఈ ఆమ్లజని రహిత రక్తము ఊపిరితిత్తులు పోది, ఊపిరితిత్తుల నుంచి మళ్ళీ ఆమ్లజని సహిత రక్తంగా మారి మళ్ళీ గుండె యొక్క ఎడమ కన్నికి వస్తుంది. ఇది ఒక వలయం, దీని అంటే పుప్పుస వలయం అంటాం. అదేవిధంగా ఇంకో వలయం ఉంది. గుండె నుంచి ఇది ఎడమ జఠర నుంచి ఒక పెద్ద దమని బయలుదేరుద్ది. దాని బృహద్దమ్మని అంటాం. బృహద్దమ్మని ఏం చేస్తే మంచి రక్తాన్ని, ఆమ్లజని సహిత రక్తాన్ని శరీర భాగాలకి సరఫరా చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గుండెకు వస్తుంది. ఈ వలయాన్ని అంటే దైహిక వలయం అంటాం. క్షీరదాలు, సరీసృపాలు, అదేవిధంగా పక్షుల్లో గుండె 4 గదులు ఉంటుంది. ఇక్కడ మనం ద్వివలయ రక్త ప్రసరణ చూస్తాం. ద్వివలయం ఏంటంటే గుండె నుంచి ఊపిరితిత్తులు మళ్ళీ గుండెకి, అదేవిధంగా మళ్ళీ గుండె నుంచి శరీర భాగాలు మళ్ళీ గుండెకి. ఈ రకంగా గుండె ద్వారా రక్తం అనేది 2 సార్లు ప్రవహిస్తూ ఉంటుంది ఈ యొక్క వలయంలో. దీని ఏమంటే ద్వివలయ రక్త ప్రసరణ అని అంటాము. థ్యాంక్ యూ.